ఫ్రెండ్స్ మీరు ఎక్కువ యూట్యూబ్ యూస్ చేస్తున్నారా? అయితే యూట్యూబ్ లో కొన్ని ఫీచర్స్ కోసం మీకు తెలుసా? బట్ చాలా మందికి ఈ ఫీచర్స్ అయితే తెలియదు. ఏం యూట్యూబ్ ఓపెన్ చేస్తామా, అందులో ఉన్న వీడియో చూసామా, బయటకు వచ్చామా, ఇలా ఉంటారు కొంతమంది. బట్ కొంతమందికి ఈ ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటారు కానీ తెలియదు. ఒకవేళ మీకు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే జస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ తీసి బయటకు వచ్చినా, బట్ ఈ ఫీచర్స్ కోసం అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఇవి మీకు చాలా యూజ్ అయ్యే ఫీచర్స్, మీ టైం ను కూడా చాలా సేవ్ చేస్తాయి. బట్ ఖచ్చితంగా యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు ఈ ఫీచర్స్ కోసం అయితే తెలుసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ఫుల్, మన టైం ను కూడా సేవ్ చేస్తాయి. కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, బట్ చూసుకుంటూనే వెళ్ళిపోతా ఉంటారు. అది ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు చూద్దాం అనుకుంటారు. బట్ 10 నిమిషాలు పక్కన పెడితే అర్ధగంట, గంటన్నర కూడా కంటిన్యూస్ గా చూసుకుంటూ పోతారు. అలా ఉంటే మనకి యూట్యూబ్ లో షార్ట్స్ అయితే, బట్ ఈ విధంగా వాళ్ళ టైం అయితే వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందులో కొన్ని ఫీచర్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి, మన టైం ను కూడా చాలా సేవ్ చేసే విధంగా అయితే ఉంటాయి. మీరు వెంటనే ఈ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి. బట్ ఈ ఫీచర్స్ తెలుసుకుంటే మీ టైం ని చాలా సేవ్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. యూట్యూబ్ లో మీరు ఎక్కువగా వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటి కోసం తెలుసుకోండి, మీ టైం ని సేవ్ చేసుకోండి. ఆ యూస్ఫుల్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూట్యూబ్ లో వీడియోస్ ఎక్కువ చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా దీనికోసం తెలుసుకొని వాళ్ళ టైం ని సేవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం యూట్యూబ్ లో ఇక్కడ మన ప్రొఫైల్ ని క్లిక్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకి జనరల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఇక్కడ రిమైండ్ మీ టేక్ ఏ బ్రేక్ అని ఉంటుంది. బట్ ఇది ఇనేబుల్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే, ఎనేబుల్ చేసి మీకు చూపిస్తాను. ఇలా ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనం ఒక 10 మినిట్స్ యూట్యూబ్ లోకి వచ్చాను, ఒక 10 మినిట్స్ షార్ట్స్ చూద్దామని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటా, లేకపోతే 15 మినిట్స్ పెట్టుకొని ఇక్కడ ఓకే చేస్తా. నేను యూట్యూబ్ లో షార్ట్ చూస్తుండగా 15 మినిట్స్ ఎప్పుడు అవుతుందో అప్పుడు బ్రేక్ తీసుకోమని మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ మనకి అప్పుడు గుర్తొస్తుంది, బట్ నేను బ్రేక్ తీసుకోవాలనుకున్నాను కదా, బట్ నేను ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూడడం బ్రేక్ తీసుకోవాలని బ్యాక్ వస్తాం మనం. లేకపోతే ఇది లేకపోయింది అనుకో, మనం యూట్యూబ్ లో షార్ట్స్ 15 నిమిషాలు కాదు 20-30 నిమిషాలు చూస్తూనే ఉంటాం. ఇది చాలా యూస్ఫుల్. మీరైతే మీకు గంట కావాలా, లేకపోతే 10 నిమిషాలు కావాలా, 5 నిమిషాలు కావాలని మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ 5-10 ఇట్లా నిమిషాలు ఉంటుంది, గంటలు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇక రెండో ఫీచర్ చూస్తుంటే మనకి దాని కిందనే ఉంటుంది రిమైండ్ మీ వెన్ ఇట్స్ ఏ బెడ్ టైం. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే, బట్ మనం వీడియోస్ చూసాను ఒక్కోసారి నైట్ చూస్తూ ఉంటాం, బట్ మనం ఒక టైమింగ్ కి పడుకొని ఒక టైమింగ్ కి లేవాలి. ఇలాంటప్పుడు ఈ వీడియోస్ చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు మనకి టైం తెలియదు. ఇది కూడా మనకి ఇందాక ఇలాంటి ఫీచరే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. నేను ఒక 10:30కి అలా పడుకోవాలనుకుంటున్నాను, టైం సెట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ స్టార్ట్ టైం అని ఉంటుంది, 10:30కి పెట్టుకొని, బట్ నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలనుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బట్ మనం ఈ మధ్య టైంలో మనం ఎప్పుడు చూసినా మనకి 10:30 అవ్వగానే మనం బెడ్ టైం అని మనకి అలర్ట్ అయితే వస్తుంది. అండ్ మనం ఒకవేళ 4 గంటలకి లేకపోతే 4:30 అట్లా వీడియోస్ చూసినా, మనం ఎర్లీ మార్నింగ్ వీడియోస్ చూసినా మనకి 5కి అయితే మనకి ఎండ్ టైం అయితే అయిపోతుంది. బట్ మనం పడుకునే షెడ్యూల్ ని అలాగే మనం లేచే షెడ్యూల్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇది ఒక యూస్ఫుల్ రిమైండర్ అని చెప్పొచ్చు. మనం పడుకునేటప్పుడు వీడియోస్ ఎక్కువ చూస్తున్నట్లయితే ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక యూస్ఫుల్ ఫీచర్, దీనికోసం కూడా మీరు తెలుసుకోవాలి. ఇక మూడో ఫీచర్ చూసుకుంటే ఇందులో ఇక్కడ మనకి డబల్ ట్యాప్ టు సీక్ అని ఉంటుంది. ఇదేంటంటే, మనం యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు మనం కట్ చేయాలనుకుంటే, వీడియోని ఫార్వర్డ్ చేయాలనుకుంటే డబల్ ట్యాప్ చేస్తాం. డబల్ ట్యాప్ చేసేటప్పుడు మనకి ఎన్ని సెకండ్స్ అవి ఫార్వర్డ్ అవ్వాలి అని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 సెకండ్స్ పెట్టుకున్నాను. ఒకవేళ 15 సెకండ్స్ పెట్టుకున్నాను అనుకోండి, వీడియో చూసేటప్పుడు మనకి రైట్ సైడ్ డబల్ ట్యాప్ చేస్తాం అనుకోండి, 15 సెకండ్ వరకు అయితే మనకి ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఇది వీడియోస్ చూసేటప్పుడు మీకు అయితే ఎక్కువ పనికి వస్తుంది. ఇది కూడా మీరు తెలుసుకోండి. ఇక నాలుగో ఫీచర్ చూసుకుంటే ఇందులో మనకి జూమ్ టు ఫిల్ స్క్రీన్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, బట్ మనం వీడియోస్ చూసేటప్పుడు మనకి మన స్క్రీన్ కి తగ్గట్టుగా అయితే మనకి ఫిట్ అయ్యి రావు. బట్ మనకి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. దాన్ని మనం జూమ్ టు ఫిల్ స్క్రీన్ అని ఎనేబుల్ చేస్తాం అనుకోండి, మనం ఏ వీడియో ఓపెన్ చేసినా మన స్క్రీన్ కి తగ్గట్టుగా మొత్తం స్క్రీన్ అయితే ఆ వీడియో ప్లే అవుతుంది. ఇది కూడా మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేది. ఇక ఐదో చూసుకుంటే ఇది మనకి చాలా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి రిస్ట్రిక్టెడ్ మోడ్ అని ఉంటుంది. బట్ మనకు కొన్ని వీడియోస్ అయితే కొంచెం మనకి వల్గర్ గా ఉంటాయి, కొన్ని అడల్ట్ న్యూడ్ అట్లా ఉంటాయి, కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి మనకి. బట్ మన యూట్యూబ్ లో మన చిన్న పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అవి ఓపెన్ చేసే ప్రమాదం అయితే ఉంటుంది, లేకపోతే మనకి సజెషన్ లాగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఇక్కడ రిస్ట్రిక్టెడ్ మోడ్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, మీకు అలాంటి వీడియోస్ అయితే ఏవి రావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మీరు జనరల్ నుంచి బ్యాక్ వచ్చారనుకోండి, ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు మనకి ఏ క్వాలిటీలో ప్లే అవ్వాలి. ఒక్కొక్క వీడియోని మనం 1080pలో పెట్టుకొని చూస్తాం, బట్ మరి వేరే వీడియో పెట్టినప్పుడు అది కూడా 1080pలో ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ 5G ఉంది, ఓకే, అలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే 4G యూజ్ చేస్తున్నారో వాళ్ళకి డేటా చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో 1080pలో పెట్టుకొని చూస్తాం, నెక్స్ట్ వీడియో కూడా మనకి 1080pలోనే ప్లే అవుతుంది. బట్ మనం ఈ కొన్ని వీడియోస్కి అయితే అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే
దీంట్లో మనం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్. మనం మొబైల్ నెట్వర్క్లో యూజ్ చేసేటప్పుడు మనం డేటా ఆన్ చేసి వీడియోస్ చూసేటప్పుడు మనకి ఏ క్వాలిటీలో ప్లే అవ్వాలి, మనకి డేటా సేవింగ్ క్వాలిటీ లేకపోతే హై క్వాలిటీలో ప్లే అవ్వాలని మనల్ని ఇక్కడ అడుగుతుంది. బట్ మనం జస్ట్ ఇక్కడ ఏం పెట్టొద్దు, ఇక్కడ డేటా సేవర్ పెట్టుకోవాలి. డేటా సేవర్ పెట్టుకున్నాక మనం వీడియో ఆన్ చేశాక మనకు క్వాలిటీ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. లేకపోతే మాత్రం మీరు హై క్వాలిటీలో లేకపోతే ఆటో రికమెండర్లో పెట్టుకున్నారనుకోండి మీ డేటా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియో క్వాలిటీ ఆన్ వైఫై యూజ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండవు, డేటా లిమిట్ ఏముండదు. కాబట్టి మీరు హై క్వాలిటీలో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఆటో రికమెండర్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మీరు మొబైల్ డేటా మీద యూజ్ చేసేటప్పుడు ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా, అక్కడ మాత్రం మీరు డేటా సేవర్ అని మీరు పెట్టుకోండి. మీకు వీడియో క్వాలిటీ కావాలనుకుంటే మీరు 1080pలో పెట్టుకోవచ్చు లేకపోతే 4Kలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడైతే డేటా సేవర్ డిఫాల్ట్ ఉన్నట్టయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు గమనించండి దీనైతే. ఇదేంటంటే మనం ఈ సెట్టింగ్స్లోనే కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకి బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎనేబుల్ క్విక్ పర్చేస్ అని ఉంటుంది. దీని మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఎవరికైనా సూపర్ చాట్ కానీ లేకపోతే ఏదైనా పేమెంట్ చేస్తే ఇది మనకి ఒక్కోసారి ఎనేబుల్ అవుతుంది. దీన్ని మాత్రం మీరు డిసేబుల్ చేసుకోండి. ఇలా డిసేబుల్ చేసుకోవడం వల్ల మనం వీడియోస్ చూసేటప్పుడు అక్కడ మనకి సూపర్ చాట్స్ ఉంటాయి, లైవ్లో సూపర్ చాట్స్ ఉంటాయి, కామెంట్స్లో మనం అమౌంట్ పే చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ మెంబర్షిప్ సంబంధించిన పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ చిన్నపిల్లలు లేదు తెలియక నొక్కారనుకోండి మన అమౌంట్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు దీన్ని మాత్రం బిల్లింగ్ అండ్ పేమెంట్స్లో ఈ ఆప్షన్ అయితే డిసేబుల్ చేసి పెట్టుకోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ డబ్బులు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఫోన్ వాళ్ళు ఏది పడితే నొక్కుతారు. పొరపాటున వాళ్ళు సూపర్ చాట్ దగ్గర పేమెంట్ నొక్కినా లేకపోతే అక్కడ మనకి మెంబర్షిప్ అనేది అది నొక్కినా మనకి కామెంట్ సెక్షన్లో మనం సూపర్ థ్యాంక్స్ అనేవి ఉంటాయి, అవి నొక్కినా మనకి డబ్బులు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవైతే మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కొన్నేమో మీ టైం సేవ్ చేస్తే కొన్నేమో మీ అమౌంట్ లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే కొన్ని చూసుకుంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ ఇవైతే ఖచ్చితంగా మీరైతే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. బట్ వీటి వల్ల మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీ టైంలో కూడా సేవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా వీటిని ఆన్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తాయి. వాటన్నిటి మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.